స్పెషల్ వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఆయన పేరు ముత్యం రెడ్డి. ఆయనది గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర మహేశ్వరం నియోజకవర్గం. ఆయన దాదాపు ఇప్పటి వరకు ఒక 16 మంది అవినీతి అధికారులని ఏసీబీకి పట్టించండు. ఎవరైనా అధికారి తప్పు చేస్తుండు అని అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ముత్యం రెడ్డి. ఆయన దగ్గరికి పోతే మన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని. సో అట్లా బాధితుల పక్షాన ఈ అవినీతి అధికారుల గుండెల్లో ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళిందంటే అంతా సెటరైట్ అయిపోయింది, ఆఫీస్ అంతా వచ్చిండు. సో ఆయన నా ముందున్నారు ఇప్పుడు. ఆయన పేరు ముత్యం రెడ్డి. నమస్తే ముత్యం రెడ్డి గారు. నమస్తే సార్. చాలా సింపుల్ గా ఉన్నారు. 16 మందిని పట్టించారు. నా జీవన విధానం ఇంతే సార్. ఎందుకు మరి ఇంతమంది అధికారులని అంటే ఏసీబీ ద్వారా వీళ్ళందరినీ పట్టించాలని ఒక ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకు ఈ పనిలో నిమగ్నమైనారు మీరు? నేను చిన్నప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ ఉన్నా సార్. మాది భూస్వామ కుటుంబం, ఊర్లో వ్యవసాయం ఉండే. మన దగ్గర పని ఫస్ట్లో అప్పుడే ఉన్నాయి సార్. రేషన్ కార్డు అవి పోయి అడిగేది. 6 రోజుల్లో 20-30 రూపాయలన్నా 10 సార్లన్నా తిరిగేది. మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ? నా పేరు ముత్యం రెడ్డి సార్. గుర్రం కూడా సొంతం ప్రాపర్ అక్కడనే వ్యవసాయం ప్రాపర్. ఓకే. నేను రియల్ ఎస్టేట్ చేస్తా. చిన్న రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఓకే. రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఎవరైనా వస్తే పని చేసి పెడుతున్నాం సార్. పని అంటే ఏం పనికి వస్తుంది? ఏం పని మీద ఇల్లు పర్మిషన్కి వచ్చింది, అప్లై చేసినాం ఆన్లైన్ అంట. పోయి అడుగుతాం. ఆన్లైన్లో అప్లై చేసిండు సార్. 15 రోజుల 20 రోజుల చేసి అంటాం. చేసేస్తారు. మేము బిజీ ఉన్నామంటారు. దీనికంటే ముందు అయింది అని ఉంటే అది తీసుకొని పోతాం. దాని తర్వాత అడుగుతాం. చుట్టుముట్టు వాళ్ళు ఉంటారు కదా సార్, ఆఫీస్కి ఎదురుగానే ఉంటాయి. ఆఫీస్లో ప్లానింగ్ ఆఫీసర్లు అని ఇంతకు ముందుకి వచ్చినాయి తీసుకుంటాం సార్. ఇది మాకంటే తర్వాత అప్లై చేసింది, ఇది అయిపోయినట్టుంది సార్. ఇది ఏందో చూడు, పొరపాటున మిస్ అయిందేమో అని అంటాం. చూస్తే వాళ్ళు చేసేస్తారు. లేదండి ఇలా పైసలు ఇచ్చేదా కాదు, వాళ్ళకి కలవాలి వీళ్ళకి కలవాలి అని అన్నారు అనుకోండి. చూడు సార్ గరీబ్ బోర్డు చేసేసి ఉంటుంది, పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ అన్నాం. ఎట్లేదు కాదు, అది ప్రాబ్లం ఉంది అని అంటారు. డైరెక్ట్ డబ్బులు ఆడుకుంటే ఏదో ప్రాబ్లం లేని ప్రాబ్లం లేసి చూపిస్తారు. ఉడాలి ఎవటి కాదు కదా, వాళ్ళు ఎవటి కాదు కదా అని అంటారు. సరే సార్ మరి ఏం కథ అంటే ఆయన గలువు ఈయన గలువు గింత అని. చలో ఇంత అమౌంట్ అని ఆయన చెప్తాడు. సార్ బస్ ఆడుకుంటాం. ₹1,00,000 లేదు సార్, 50,000 లేదు ఏదో ఇచ్చే విసికి ఆయన 3 బట్టి 4 సార్లు తిరిగి ఒకేసారి బాగానే కాస్త 4 సార్లు తిరిగి సార్ చూడు సార్ ఏమైనా తక్కువ చేస్తారా సార్ అంటే 50,000 ఇచ్చేవా ఏంది ఊరికే. సరే సార్ మంచిది అని పోయి పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. మీరు ముందే ఏసీబీ కంప్లైంట్ చేసి పెడతారా? డబ్బులు అడిగేదాకా ఏం చేయండి సార్. డబ్బులు అడిగేదాకా ఏమన్నారు? డబ్బులు రెడీ చేసుకుంటారు. డబ్బులు రెడీ ఉంటాయి సార్ మన దగ్గర. డబ్బులు ఏం పికలేదు డబ్బులు. సో ఎప్పుడు మీరు యాక్షన్ లోకి దిగుతారు? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను ఏం చేస్తా సార్, వాళ్ళకి మోటివేట్ చేసి పంపిస్తా. ఆ ఫైల్ కూడా వేరే తీసుకొచ్చి ఇస్తా. నాకంటే ముందు అయిపోయింది సార్, ఇదే సార్ అని. సో ఆయన ఏమేమైతే మాట్లాడాలో అవన్నీ అతనికి చెప్తారు. మీరు చెప్తారు, చెప్పి పంపిస్తా. పంపించినాక వాళ్ళు పైసలు ఇచ్చేదా కాదన్నప్పుడు ఏసీ వాళ్ళ దగ్గర తీసుకుని పోతాం. పోయినాక వాళ్ళు వస్తారు, రికార్డింగ్ అవి తీసుకొని పోయి పట్టించి అంతే పోతాం. సో మీరు ఎక్కడ యాక్షన్ లో ఉండరా? ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారా మీరు? ఇప్పుడు ఏమైపోయింది సార్, ఇప్పుడు నన్ను చూడగానే గుర్తుపట్టి అయితే నేను ఒక్కని పోతే ఫ్రీగా పనిచేయడం కాదు కదా సార్. వాళ్ళు లంచం తీసుకోవడం బంద్ కావాలి. ఇప్పుడు నేనేదో నా దగ్గరకు వస్తే నేనేదో పెద్ద తోపు, నేను పోయితే ఫ్రీగా చేయాలి, నాకేదో ఈ కిరీటం రావాలి అన్నది ఏం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకోవడం బంద్ చేయాలి. ఇప్పుడు మీరు పోతే మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి వచ్చిండ్రు ఆయన ఎందుకని చేసేస్తారు. నెక్స్ట్ అంతా తీసుకుంటారు. అది నెక్స్ట్ అంతా వాళ్ళు మారాలన్నదే నా కోరిక. ఉద్యోగం ఈ నోటిఫికేషన్లు అన్ని ఉద్యోగాలు రావాలని కొట్లాడుతారు, లంచాలు రావాలని కొట్లాడతలేరు కదా సార్. ఉద్యోగం వచ్చినాక ఓ రకంగా అరే ఒత్తిళ్ళు ఉంటాయి అంటే ఒత్తిళ్ళకి నిలదొక్కుకోవాలి. ఏడిపోయినా అదే జీతం వస్తుంది సార్. హెచ్ఆర్ ఏమైనా అటు ఇటు అవుతుంది అంతేగాని బరాబర్ ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఇలా కాంపిటీషన్. సార్ అంటే ఆ పోస్ట్ ఇష్టం ఆడు ఇంతే ఇస్తున్నట్టు నేను ఇంత ఇస్తాను, అది కూడా నడుస్తుంది సార్. ఇట్లా ఎంత మందిని పట్టించారు మీరు ఇప్పటిదాకా? 16 మందిని జైలుకి పట్టించిన సార్. ఇప్పుడు 16 మందిలో 16 మంది జైలుకి పోయారా? జైలుకి పోయారు సార్. ఎంతమంది రిమూవల్ అయ్యారు? రిమూవల్ ఈ ఏసీబీ కేసు ఫైనల్ అయింది 1-2 అయినట్టున్నాయి సార్. కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో రిమూవల్ అయిన వాళ్ళు 2-3. ఓకే.
ప్రొబేషన్ ఉండగానే ఇవి చేసి రెడ్ హ్యాండెడ్ గా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి పట్టించి ఇస్తే రికవర్ చేసి రిమూవ్ చేసిన వాళ్ళు